హైదరాబాద్ ఖానామెట్ భూ వివాదంలో బడాబాబుల పాత్రున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 5 ఎకరాల స్థలాన్ని బడాబాబులు కన్స్ట్రక్షన్ కంపెనీ కలిసి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 1994లో ఖానామెట్లోని సర్వే నంబర్ 49/1లో 5 ఎకరాలను ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో షేక్ అహ్మద్కు కేటాయించారు. ఆ స్థలాన్ని ఓ నిర్మాణ సంస్థ బడాబాబులు కలిసి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న 21 ఎకరాల స్థలంతో పాటు తమ స్థలాన్ని కూడా కబ్జా చేసి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకి డెవలప్మెంట్కి ఇచ్చారని అంటున్నారు బాధితులు. తమ స్థలంలోకి తమనే రానివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఆ స్థలంలో భారీ నిర్మాణాలు చేపట్టారని చెబుతున్నారు. మాదాపూర్ పోలీసులకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. స్థలంలోకి వెళితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు బాధితులు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగకుండా నిర్మాణాలు చేపట్టారని ఆవేదన చెందుతున్నారు. ప్రముఖులు అండదండలతోనే తమ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను వెంటనే ఆపాలని కోరుతున్నారు బాధితులు. పల్లి మండల్ సర్వే నంబర్ 41/9. ఓకే, ఇది 1994లో షేక్ అహ్మద్ సన్ ఆఫ్ ఉస్మాన్ అనే అతనికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద గవర్నమెంట్ ఇష్యూ చేసింది. 5 ఎకర్స్ అండి. అప్పట్లో ఎంఆర్ఓ ఇష్యూ చేసిన ఎంఆర్ఓ పేరు పి బుచ్చిరెడ్డి గారు అనమాట. ఆయన ఇష్యూ చేశారు. అయితే సురేష్ బాబు ఏం చేశారంటే దీని బిఫోర్ 92లోనే కే కృష్ణ అనే అతను జీపే చేసుకున్నాడండి. సమ్ ఎక్స్ అహ్మద్ అనే అతను తీసుకొచ్చి సన్ ఆఫ్ యూసఫ్ అనే అతను తీసుకొచ్చి జీపే చేసుకున్నాడు. చేసుకొని 95లో ఇదే ల్యాండ్ని కే కృష్ణ అనే అతను వాళ్ళ వైఫ్ పేరు మీద జగదాంబ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సేల్ డీడ్. ఓకే, అండ్ 96లో జగదాంబ నుంచి సురేష్ బాబు ట్రాన్స్ఫర్ చేశారు. 2004లో ముటేషన్ చేసుకున్నాడు. అప్పుడు దాకా పహానీల్లో కానీ అక్కడ అన్ని దిక్కుల షేక్ అహ్మద్ పేరే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 92లో ఎప్పుడైతే కే కృష్ణ జీపే చేసుకున్నాడో ఆ టైంలో ఇది సేతువార్లో గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది. కోర్టు కేసు పెండింగ్ ఉండగానే సురేష్ బాబు ఏం చేస్తాడంటే ఒక బిల్డర్స్తో కలిసేసి మొత్తం ల్యాండ్ లెవెల్ చేసి బ్లూ షీట్లు వేసేసి ట్రై చేశారు. చేసి మేము ఫోటోలు తీసుకొని ఎందుకు పోతామంటే అక్కడ అపర్ణ సెక్యూరిటీ మాకు ఎదురయ్యారు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇది మా ల్యాండ్, మేము క్లియర్ చేస్తున్నాం, అపర్ణ నుంచి వచ్చాము అని చెప్పేసి మా దగ్గర ఫోన్లు పీక్కొని వీడియోలన్నీ